IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీ అనూష. సో ఆహారం లేకపోయినా సరే మనం జీవించగలుగుతాం, నీళ్ళు తాగకపోయినా మనం కొన్ని రోజుల వరకు బతకగలుగుతాం. కానీ ఊపిరి తీసుకోకపోతే, కొన్ని సెకండ్లు ఊపిరి తీసుకోకపోతే మనం జీవించలేము. సో రీసెంట్గా కోవిడ్ తర్వాత చాలామందికి లంగ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో లంగ్ కెపాసిటీని ఎలా పెంచుకోవాలి, అలాగే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ నా దగ్గర కనిపిస్తున్న ఈ బ్రీతోమీటర్ అలాగే ఇన్సెంటివ్ స్పైరోమీటర్ యొక్క యూజెస్ ఏంటి, ఎలా వాడాలి, ఇవన్నీ క్లియర్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ నుంచి డాక్టర్ వెంకటలక్ష్మి గారు ఉన్నారు. మరి మేడంతో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. సో జనరల్గా కొంతమందికి సర్జరీస్ అయిన తర్వాత లంగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. అండ్ రీసెంట్గా అయితే చాలా మందికి, ఎంతో మంది కోవిడ్లో పోస్ట్ కోవిడ్ తర్వాత ఈ లంగ్ కెపాసిటీ తగ్గిపోయి అండ్ ఈజీగా ఇన్ఫెక్షన్స్కి అటాక్ అవుతున్నారు. సో ఇవన్నిటికీ సొల్యూషన్స్, హోమ్ రెమెడీస్ కావచ్చు, ఇంట్లోనే యూస్ చేసుకునే ఈ బ్రీతోమీటర్ అలాగే ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ ఎలా వాడుకోవాలి, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చైల్డ్హుడ్ ఆస్తమాస్ ఉంటాయి. లంగ్ కెపాసిటీ మేజర్గా తగ్గేది మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ కామన్ కాజెస్ ఇన్హేలర్స్ వాడేది మనం చైల్డ్హుడ్ ఆస్తమాకి, అలర్జీ, బ్రాంకైటిస్ అంటాం పొల్యూషన్ వల్ల, సిఓపిడి, స్మోకింగ్ వల్ల. సో వీటి వల్ల మెయిన్గా లంగ్ ఫంక్షన్, లంగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. సో ఆ లంగ్ ఫంక్షన్ తగ్గిందా లేదా అనేది మనం డిటెక్ట్ చేసేది స్పైరోమెట్రీ. ఎలా అయితే మనం చూసామో ఇంతకుముందు వీడియోలో. సో పేషెంట్ని బ్రీత్ ఇన్ చేయమని, పూర్తిగా బ్రీత్ అవుట్ చేయమంటాం. సో లంగ్ కెపాసిటీ ఫస్ట్ సెకండ్లో ఎంత ఊదగలిగారో తీసుకున్న దాంట్లో 80%, 60%, లైక్ వీఆర్ సీయింగ్ అ వాల్యూ హియర్. సో ఈ గ్రాఫ్ లాగా వచ్చి మనకు కొన్ని వాల్యూస్ కనిపిస్తాయి. ప్రెడిక్టెడ్ వాల్యూలో 80% ఉందా, 60% ఉందా, దీనిలో స్మాల్ ఎయిర్వే అబ్స్ట్రక్షన్ అంటే ఓకే అర్లీ స్టేజ్లో ఉందా డిసీజ్, ఇంకా ఎక్కువగా లైక్ ఎఫెక్ట్ అయ్యాయి ఆ లంగ్స్. సో ఎంత కెపాసిటీ ఎఫెక్ట్ అయింది అనేది దానిలో మనకి దట్ ఈస్ కాల్డ్ బేసిక్ లంగ్ ఫంక్షన్ టెస్ట్, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ ఆర్ స్పైరోమెట్రీ. బేసిక్ స్పైరోమెట్రీ అది. ఓకే. సో దానిలో మనకి డయాగ్నోజ్ అయిన తర్వాత ఎయిర్వే అబ్స్ట్రక్షన్ ఉందా అంటే, కొందరికి రెస్ట్రిక్షన్ కూడా ఉంటుంది ఓవర్ వెయిట్ ఉండడం వల్ల, లేకపోతే ఇంటర్స్టిషియల్ లంగ్ టోటల్గా డిస్ట్రాయ్ అయిపోయింది. సో ఎయిర్ వేస్ మూసుకుపోవడం వేరు, అండ్ లంగ్స్ డిస్ట్రాయ్ అవ్వడం వల్ల రెస్ట్రిక్టివ్ ఎయిర్వే డిసీజ్ రావడం వేరు. లంగ్ డిస్ట్రాయ్ అవ్వడం అంటే ఇది స్మోకింగ్ వల్లనే అయి ఉంటుందా? వల్ల అవుతుంది. ఆక్యుపేషనల్ లంగ్ డిసీజెస్ ఉంటాయి, లైక్ కోల్ వర్కర్స్, సిమెంట్ వర్కర్స్లో కానీ. అండ్ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్ అంటే ఫైబ్రోసిస్, పోస్ట్ కోవిడ్ ఫైబ్రోసిస్, ఈ ఐఎల్డీస్లో వచ్చే ఫైబ్రోసిస్, వీటిలో ఏమో రెస్ట్రిక్టివ్ లంగ్ డిసీజెస్ అని ఉంటాయి. 2 కేటగిరీస్ మనకు లంగ్ ఫంక్షన్లో తగ్గడానికి. ఒకటి అబ్స్ట్రక్షన్ ఏమో ఇన్హేలర్స్ ద్వారా కొంత రెస్పాండ్ అవుతాయి. సో ఎయిర్ వేస్లో ప్రాబ్లం అంటే గాలి గొట్టాలు ఒక ఇష్యూ. అది మనం ఇన్హేలర్ కొట్టుకోగానే ఓపెన్ అప్ అవుతాయి, కొద్దిగా మనకు రెస్పాన్స్ కనిపిస్తుంది నాన్ స్మోకర్స్లో. వేరాజ్ ఇన్ స్మోకర్స్ ఆ రెస్పాన్స్ కూడా పూర్తిగా కంప్లీట్గా ఉండదు. ఎందుకంటే అక్కడ లంగ్ టిష్యూ పారెన్కైమా ఏదైతే అంటామో అవి కూడా డిస్ట్రాయ్ అయి ఉంటాయి కాబట్టి పూర్తిగా ఇన్హేలర్ ఎఫెక్ట్స్ కనిపించవు. అందులో అబ్స్ట్రక్షన్, రెస్ట్రిక్షన్ 2 ప్యాటర్న్స్ కనిపించవచ్చు. అండ్ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్లో కూడా ఈ లంగ్ డిస్ట్రక్షన్ వల్ల రెస్ట్రిక్టివ్ లంగ్ డిసీజెస్, ఇవన్నీ మనం చిన్న స్పైరోమెట్రీ అనే టెస్ట్లో చూసుకోవాలి. ఇవన్నీ బయటపడతాయి అన్నమాట.